ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అటులే నీకే చెప్పేది అర్థం అవ్వట్లేదా? లేక చెవులకి వినిపించట్లేదా? చెప్పింది అర్థమైంది. చెవులు బాగానే ఉన్నాయి. ఏంటి విహారీతో మాట కలిపి నన్ను బెదిరిస్తున్నావు? నిన్ను బెదిరించడం కాదు, నీలాంటి బెదవల్ని రాళ్లతో కొట్టి చంపినా ఎలాంటి పాపం ఉండదు. నన్ను చంపుతావా? అంత ఈజీనా నన్ను చంపటం? నీకు ఆ విహారీ గాడికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా? మీ ఇద్దరి గుట్టు నాకు తెలుసు. నాకు తిక్కరేగితే ఆ నిజాన్ని ఇంట్లో చెప్పాననుకో, అదే నీ ఆఖరి మాట అవుతుంది. ఆ క్షణమే నీ చావు కన్ఫర్మ్ అవుతుంది. అలాగా? పోనీ ఇదే నిజం రాజమండ్రిలో ఉన్న మీ నాన్న ఆదికేశవ్ గారికి చెప్పనా? నా మాట వినగానే అదే ఆయనకి ఆఖరి మాట అవుతుంది. నిన్ను నేను తలుచుకుంటే ఈ కుటుంబము కలిసి ఉండదు, మీ నాన్న బ్రతికుండడు. నాతో పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉంటే నీకే మంచిదే. నువ్వు లక్ష్మి చెయ్యి పట్టుకుంటావురా? విహారీ గారు, అతను వదిలేయండి. వీడికి ఎంత ధైర్యం ఉంటే నీ చెయ్య పట్టుకుంటాడు? ఎరా, నీకు చెప్పాను కదా లక్ష్మి జోలికి వస్తే సహించను, చంపేస్తానని. సారీ విహారీ. అయినా నువ్వు లక్ష్మి మీద చెయ్యేసావంటే నీకు భయం లేదా? విహారీ గారు చచ్చిపోతాడు, వాడిని వదిలేయండి. చావనివ్వు. వీడి వల్లే కదా మనకి కష్టాలు. ఇలాంటి వాడిని చంపిన పాపం ఉండదు. విహారీ గారు, వాడు చనిపోయేలా ఉన్నాడు. విహారీ గారు ప్లీజ్ వదిలేయండి, వదిలేయండి విహారీ గారు. నేను లేని టైం చూసి నువ్వు లక్ష్మిని బెదిరిస్తున్నావా? ఇంకొకసారి ఇలా చేస్తే నీకు ఆ రోజు చావే దిక్కు. అది నువ్వు గుర్తుపెట్టుకో. సారీ విహారీ, సారీ.